ముఖ్యం ఏమంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక సినిమా ఈరోజు రేపు రిలీజ్ కాబోతుంది. దాని మీద ప్రెస్ మీట్. దీంతోపాటు అనేక విషయాలు వైసీపీ చేసిన కామెంట్స్ కానివ్వండి, అనేక విషయాలు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం. అలాగే మీటింగ్ ఏర్పాటు చేస్తాం ముఖ్య అభిమానుల సంఘం నాయకులతో. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక పండగ వాతావరణం. వాస్తవంగా ఆయన పుట్టినరోజు ఎలా చేస్తామో ఆయన సినిమాను కూడా అంగరంగ వైభవంగా చేస్తాం మేము. గతంలో మనం చూసుంటారు అనేక సినిమాలు ఆయన హిట్లు, ఫ్లాపులు, యావరేజ్లు అని చూడరు. ఆయన సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత ప్రజలది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులది. ఇది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రజలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తున్న ఈ సినిమా కోసమైనా కష్టపడి సినిమా టైట్ షెడ్యూల్లో కూడా ఆ సినిమా పూర్తి చేశారు. అలాగే ఈ సినిమా తర్వాత ఓజీ తర్వాత భగత్ సింగ్, ఈ 3 సినిమాల తర్వాత వైసీపీకి సినిమా ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ సినిమా. అది ఈ 3 సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం. పండగల వాతావరణం, రోడ్ల మీద కానివ్వండి, థియేటర్ మీద కానివ్వండి, అన్నదానాలని, రక్తదానాలని, పూజలని చేస్తారు. ఈసారి మాకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం హోదాలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రిస్టేజియస్గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానికే ఈ మీటింగ్. రేపటి రోజు ఏ కార్యక్రమం చేయాలి, రేపు సాయంత్రం ఏ కార్యక్రమం చేయాలి, ఎల్లుండి సినిమా రోజు ఏ కార్యక్రమం చేయాలి, పోలీసులకి థియేటర్ యాజమాన్యానికి ఎలా సహకరించాలి, ఎక్కడ గొడవలు జరగకుండా అందరూ కలిసిమెలిసి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఎలా డిస్పోజ్ చేయాలి, ఎక్కడ అన్నీ దిగి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్ ద్వారా అన్నీ కూడా ఎప్పటికప్పుడు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా, గందరగోళం జరగకుండా ఈ ఒక్క ఫంక్షన్ని, ఈ ఒక సినిమాని భారీ విజయం చేసి గతంలో ఉన్న అన్ని సినిమా రికార్డులని తొడిచేయకపోతే మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మాట, నేను మీకోసమే ఉన్నా అన్నారు. రాజకీయాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అభిమానులే శాశ్వతం. ఇది వాస్తవం. నిన్న అదే పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. నా అభిమానులు మీరు ఎప్పుడు ఉంటారు, రాజకీయ అధికారం ఉంటే ఉంటారు, రేపు అధికారం లేకపోతే ఇంకో పార్టీకి పోతారు, కామన్ ఇది. కానీ అభిమానం యాడికి పోము, సచ్చే వరకు అదే కుటుంబంతో ఉంటాం, ఆయనతోనే ఉంటాం. హిట్లు వచ్చినా ఉంటాం, ఫ్లాపులు వచ్చినా ఉంటాం. ఆయన సినిమా చేయకపోయినా పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసుకుంటుంటాం. అది అభిమానం అంటే. కాబట్టి ఈ సినిమా రోజు అందరూ అభిమానులు చాలా అంగరంగ వైభవం చేసుకోబోతున్నాం. తిరుపతిలో కూడా కార్యకర్తలకి మీకు సంబంధించిన టికెట్లు అవి కూడా మనోజ్, కిషోర్ వీళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళతో టచ్లో ఉండండి. దానికి సంబంధించిన డేటా, ఎన్ని టికెట్లు ఏమున్నాయో కూడా అన్నీ కూడా లిస్ట్ రెడీ చేస్తున్నాము. ఎవరికి డిసప్పాయింట్ కాకుండా అన్నీ కూడా మనోజ్ లిస్ట్ ఇస్తే థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన సపరేట్ ఏర్పాట్లు చేశాం. అది మీరు మనోజ్, కిషోర్తో ఫాలోఅప్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా రేపటి రోజు ఉదయం తిరుపతి అన్ని వార్డులలో మన దగ్గరలో ఉన్న గుళ్ళో పూజలు నిర్వహించండి. మనం నాయకుడు సినిమా అంటే సినిమా హిట్ అవుతుంది, బంపర్ హిట్. కానీ మన సినిమాని మనం ప్రమోషన్ చేసుకోవడం అవసరం ఉంది. మన సినిమా మనం చూపించుకోవాలి. వైసీపీ వాళ్ళు చూస్తారు ఎన్ని కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సినిమాని రేపటి రోజు ఉదయం అన్ని చోట్ల మనం జిల్లా వ్యాప్తంగా పూజలు చేస్తాం, సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తాం.
రేపు సాయంత్రానికి, రేపు రాత్రి 9:30 షో ఉంది కాబట్టి రేపు సాయంత్రానికంతా అందరూ థియేటర్ కాడ చేరుకొని అక్కడే సంబరాలు చేసుకుందాం. ఎవరు కూడా సరే వైసీపీ నాయకుల్లాగా గంజాయిలు లాగి రావడం, మద్యం సేవించడం, బంగా కొట్టి రావడం, జోబుల్లో కత్తులు పెట్టుకురావడం వైసీపీ పని అలా కాదు. మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో రేపు సినిమాని విజయవంతం చేసుకొని భారీ కలెక్షన్ అన్ని రికార్డులు తుడిచిపోయే విధంగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మీడియా సమావేశం వేరే ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనందరూ గుర్తించుకునే అవసరం ఉంది. ఎమ్మెల్యేలంతా గాలినా కొడుకులు అనడం రోజా గారి మాట చాలా బాధాకరం. ఒకటి గాలినా కొడుకులు అంటే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, జగన్ కూడా ఉన్నాడు. అప్పుడు జగన్ని వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు అన్నట్టే కదా. అసలు రోజా గారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది. ఆవిడ కదా మొన్నంత ఏడిచింది, ఆవిడ రోజా అంటే గంట ముందు ఏడిచింది, గంట ముందు నవ్వుతుంది, గంటకి డ్యాన్స్ చేస్తుంది, ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది, ఇంకో గంట ఏం చేస్తుందో మాకు తెలియదు. మాకొద్దు. మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ వచ్చి అలవలేంది. మేమేదో మా పనుల్లో మేము ఉన్నాము. కానీ ఒక విషయం అంటే రోజా అమ్మ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీ ఇలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాల విషయం. ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను. కొడుకైతే ఉన్నారు, అతని పేరు కౌశికో కేసిక్కో. అతనే కొడుకు. మళ్ళీ ఈ నా కొడుకులు అయితే వీళ్ళది ఎవరు? మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు. మనకి కన్ఫ్యూజన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాం, ఇక్కడ జైలు పోం కదా. ఇలాగా రెడీగా ఉండు, రెడీ అవుతాం మొత్తం. రోజా గారి మాటలు అయితే హాస్యాస్పదం. ఆమె మాట్లాడింది చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొన్న రాత్రి అంతా ఏడ్చింది, నిన్న పొద్దునంతా నవ్వింది, ఈరోజు మీటింగ్ పెట్టింది. ఈరోజు రాత్రికి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితులు మేము లేవు. అటైతే మొన్న అవునా, మంచి పాయింట్ అన్న. మొన్న నగిరి ఎమ్మెల్యే మాట్లాడుకుని చిత్తూరు భాష అయితే ఆమె దానికి ఎక్కువ దానికి తక్కువ అంట అన్నారు. దానికో ఎక్కువ దానికో తక్కువ అన్నారు. అది మేము మాట్లాడము. అటైతే చిత్తూరు భాష, అది కూడా చిత్తూరు యాసలు మేము కూడా మాట్లాడతాము. ఆమె తమిళనాడు పోవాల్సి వస్తుంది కుదిరోలు పోతే. చిత్తూరుతో పొలానికి ఇంకా చిత్తూరు రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు రోజావో మర్చిపోవచ్చు, అయిపోయింది. కాబట్టి ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు. జీవితంలో వార్డు మెంబర్గా కూడా రోజా గెలవనీయం, ఛాలెంజ్ చేస్తాను. వార్డు మెంబర్గా కూడా గెలవనీయం ఇంకా. ఇది మాత్రం వాస్తవం. సోషల్ మీడియా గురించి ఇందాక మీరు మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియాలో ఏదో బైకాట్ హరియర్ వేణుమూలని అని చెప్పి ట్యాగ్ చేశారని ఎవరో ఇందాక మిత్రులు చెప్పారు. వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా మా ముందర తూచు, మా ముందర జుజూబి అంటాం మేము. వాళ్ళు ఎవరండి వైసీపీ సోషల్ మీడియా? పోర్ను వీడియోలు చూపించుకునే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంటే. మా అలా కాదు సోషల్ మీడియా. మా సోషల్ మీడియా చూస్తావా? చూపిస్తాం. ఈరోజు నుంచి 3 రోజులు రక్త కన్నీరు చూపిస్తాం. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏందో మాతో పెట్టుకుంటారు ఏంటండి మీరు పోర్ను వీడియోలు కాపీలు వేసుకున్న సోషల్ మీడియా మీది, వైసీపీ సోషల్ మీడియా. మా ముందు తట్టుకుంటారు మీరు, జుజూబీ మీరు మా ముందర. సోషల్ మీడియా అంటే జన సైన్యం, పవన్ కళ్యాణ్ గారి సైన్యం. మా సోషల్ మీడియా తట్టుకుంటారు మీరు. ఎందుకు ఊరికే మీరేదో చెప్తే జనాలు వింటారా? వైసీపీ వాళ్ళు ఏమి చేయాలని రండి థియేటర్ కాడికి. మొన్న ఎవరో ఆయన అన్నాడు పేరు నాని, పాపం కనపల్ల ఆడ పరాలో ఆడదిల్లా. ఆయన పేరుతో 50 టికెట్లు ఎత్తిపెట్టినా పంపిస్తాను. టికెట్లు కూడా 30 టికెట్లు అమ్ముకో, 20 టికెట్లు నేను అనుచరుల సినిమాకి వెళ్ళు. కనిపిస్తే కనపడకపోతే నేనేం చేయలేను. ఇది మాత్రం వాస్తవం. మాట్లాడు.